అందరికి నమస్కారం. పత్రి సార్కి నమస్కారం. నాన్నవీర్ సార్కి థ్యాంక్. మాది కంజరు పోసవ్వ అంటారు. నేను ధ్యానంకు రాబట్టి బగ్గా రాబట్టి అయితే సంవత్సరం అవుతుంది. కానీ 5-6 ఏళ్ళ కింద వచ్చినాం, మళ్ళీ నడమల బంద్ అయినాం. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అవుతుంది రాబట్టి ధ్యానం. ఫస్ట్ మాకు ఆరమూరికించి నాన్నవీర్ సార్ వచ్చిండు. ఆడ మేము గొల్లల ఇంటికాడ కూర్చుని మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ ఈ సుస్మిత వాళ్ళ ఇంటికి పోయినాం. ఆడ కూర్చున్నాం. ఇట్టనే క్లాసులు చెప్పిండు. 2 సంవత్సరాల దాకా విన్నాము. మళ్ళీ నడమల మేము పోలే వాళ్ళ ఇంటికి క్లాసులు చెప్పాలి. వేరూరికి పోయారు కనుక కంజరు కచ్చుడు బంద్ అయ్యారు. మళ్ళీ వేరుకు పోయే వరకు అంటే మేము నడమ బంద్ అయినా మళ్ళీ సంవత్సరం అవుతుంది ధ్యానంకు రాబట్టి. మంచిగా అనిపిస్తుంది సార్ మాకు ఇప్పుడు ధ్యానం చేసించండి. అంతకుముందు కొంచెం కైకిలు చేసుకుని అయినా కానీ కష్టపడ్డట్టుండే. ఇప్పుడు రోజు కైకిలు లేకున్నా 4 కైకిలు చేసినా కూడా సంతోషంగా ఉన్నాం. వీళ్ళంత కష్టపడ్డా కూడా ఫలితం లేకుండే. రోజు అంటే ఇప్పుడు సంవత్సరం నుంచి గంట వేస్తున్నా. అంతకుముందు తెలియలేదు, చేయలేదు. 10 నిమిషాలు 15 నిమిషాలు చేసినాం. ఇప్పుడు గంటన్నర చేస్తున్నాం సార్. వాళ్ళు మంచి మాటలు అర్థమైనాయి కొన్ని. ఇక నద్దన్నారు ఎల్లిగడ్డ మంచి మంచి మాటలు మంచిగా అర్థమైనాయి సార్. సాకారం తింటున్నాం. మాంసం బంద్ చేసినాం సార్. బంద్ చేసినాం. ఏం బంద్ చేసుడు అని అంటుండ్రు. ఆడ ఏం బంద్ చేసారు చుట్టాల కాడికి వెళ్ళి తిడతారు. ఏం బంద్ చేసాడు ఇప్పటి నుంచి అంటారు. కానీ మాకు మంచిగా అనిపిస్తుందని మేము బంద్ చేసినాం. యుగంలా హుషారు అనిపిస్తుంది సార్. మేము అప్పుడప్పుడు డల్లు జ్వరం వస్తుండే, ఎప్పుడన్నా సూదులు ఇప్పించుకుంటుండే. ఇప్పుడు సూది బంద్ అయింది. ఎప్పుడన్నా సూది గోలు అడుక్కుంటుంటే గోళీలు కూడా బంద్ అయినాయి. ధ్యానం చేస్తాం పనికి వచ్చినాక. అంతకుముందు అలసిపోయినట్ట అనిపిస్తుండే. పనికి వచ్చినాక ఏదైనా పని చేయబుద్ధి కాకపోవు. ఇప్పుడు వచ్చి కొన్ని వీడియోలు కూడా వేసుకుంటాం పనికి వచ్చి. కొత్త ధ్యానంలోకి వచ్చేటోళ్ళకి ఇక నేను నా అనుభవాలు చెప్తాయి. రోజు నేను గంటన్నర వేస్తున్నా, మీరు చేసుకోరని చెప్తున్నా ఆల్రెడీ. వాళ్ళు చేసుకుంటారు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఈడు దాకా అత్తలేరు. ఆరుమూరికి అత్తరచ్చు మళ్ళా నెల దాకా. అంటే చేతులు ఇట్లా కట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద శ్వాస మొత్తం ఇట్లా శ్వాస మీద శ్వాసనే వినాలా. అట్లనే కళ్ళు మూసుకొని వాళ్ళకి చెప్తున్నా సార్. రోజు చెప్తున్నా కానీ చేస్తుర్రు. పిల్లలు అయితే చేస్తుర్రు. ఇప్పుడు మంచి అనిపించింది. ధ్యాన పండుగకు ఆరమూరికి వచ్చినాం. ఆరమూరికి వచ్చింది ఇంకా మంచిగా అనిపిస్తుందని మళ్ళీ వస్తున్నాం ఆరమూరికి. కూలి పని పోయిన దగ్గర, పొలాల పని పోయిన దగ్గర కూడా ధ్యానం గురించే మాట్లాడుకుంటున్నాం ఎక్కువ. ఏది పనికిరాని విషయాలు మాట్లాడతలేము. పనికి ఏం మాటలు చెత్త మాటలు అస్సలే మాట్లాడుకుంటలేము. ధ్యానం గురించే మాట్లాడుతున్నాం. మళ్ళీ పనికి పోయేటప్పుడు కూడా ధ్యానంలోనే కూర్చుంటున్నాం. మళ్ళీ వచ్చినాక కూడా ధ్యానంలో కూర్చుంటున్నాం. మళ్ళీ పోయినా కూడా పట్టపల అన్నం తినేటప్పుడు కూడా అదే ముచ్చట తీస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. ధ్యానం గురించి మాట్లాడుకున్నాడు. అన్నం తినేటప్పుడు కానీ నీళ్ళు తాగినప్పుడు కానీ ధ్యానం గురించే మాట్లాడుతున్నాం. అందరికీ థ్యాంక్. పంచభూతాలకు విశ్వములకు అందరికీ థ్యాంక్. భూమాతకు అందరు